వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. వేదాలను గట్టిగా పలికే గొంతులు, పురాణాలను కళ్లకు కట్టే నటన, మన సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలు, ఇవన్నీ ఈరోజు మన చిన్నారులు మన ముందు ఆవిష్కరించబోతున్నారు. అందమైన వేదికపైకి చిన్నారులను ఆహ్వానించేద్దాం. కార్యక్రమ విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ఆధ్యాత్మిక గురువులు, సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. గురువుగారు నమస్కారం అండి. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. సకల జ్ఞానానికి మూలం శబ్దం. ఆ శబ్దం చిన్నారుల నోట ధ్వనిస్తే అది దైవత్వంతో సమానం. పిల్లలకు ఆధ్యాత్మిక శిక్షణలో తొలి అడుగు ఈ శ్లోక పఠనం. ఈ దివ్య అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులను ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ధనుష్ దత్త. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం నుండి కొన్ని శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమ ప్రాప్తి యోగः. శ్రీభగవానువాచ యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గురువుగారు, చిన్నారులు ఎంతో అద్భుతంగా స్పష్టంగా శ్లోక పఠనం చేశారు కదా, దీనిపైన మీ విశ్లేషణను తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో చిన్నారి ఈ రోజున భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని శ్లోకాలను చక్కగా వినిపించాడు. భగవద్గీత గ్రంథం జీవితంలో చాలా గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి గ్రంథం. ప్రతి క్షణము కూడా మనకు భగవద్గీత ఆదర్శమే.
అందులోనూ కూడా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం భగవంతుడి యొక్క విభూతిని తెలియజేస్తుంది, భగవద్వైశిష్ట్య జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈ భగవద్వైశిష్ట్య జ్ఞానం కూడా ఎలాంటిది అంటే చిట్ట చివరి శ్లోకంలో అబ్బాయి కూడా చాలా చక్కగా ఆ శ్లోకాన్ని పఠించి వినిపించాడు. ఇది గుహ్యమిదం శాస్త్రం అంటూ, ఈ భగవంతుడి యొక్క జ్ఞాన వైశిష్ట్యం ఏదైతే ఉందో ఇది ఎంతో రహస్యాత్మకమైనటువంటి జ్ఞానం. ఇది ఎంతో తపఫలం ఉంటే తప్ప దానిని మనం అధ్యయనం చెయ్యలేము అని దాని యొక్క అర్థం. అటువంటి గొప్పదైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఈ చిన్నారి చాలా చక్కగా కంఠతా చేసి వినిపించడం జరిగింది. అందులో ఉండేటువంటి అర్థములు కూడా తెలుసుకోగలిగేటువంటి స్థాయికి ఈ చిన్నారి రావాలని, ఇంకా ఎంతో గొప్పదైనటువంటి వేదోక్త ధర్మాచరణలో ఈ చిన్నారి భవిష్యత్తులో చాలా గొప్పదైనటువంటి స్థానానికి ఎదగాలి అని మనసారా కోరుతూ ఉన్నాం. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. భిన్నమైన వ్యక్తులను, విభిన్నమైన మనోభావాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అద్భుత ఘట్టం మన ఏకపాత్రాభినయం. ఏకపాత్రాభినయంలో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నిత్యశ్రీ. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను రావణుడిగా మీ ముందుకు వస్తున్నాను. నేను రావణుడను, దశకంఠుడినై పేరుగాంచితిని. ఈ చతుర్దశ భువనాలలో నన్ను జయింపగల వీరుడు లేదన్నుటలో అతిశయోక్తి లేదు. సోదరి శూర్పణఖ, నీవు పలికిన నిజమేనా? ఆ సీత అంతటి సౌందర్యవతియా? అటులనైనచో ఆమెను అపహరించి తెచ్చి సామ దాన భేద దండోపాయములచే నా దానిని చేసుకుంటాను. నేను చలిత వేషమున ఆమె కడికేగి ఆమెతో సరస సల్లాప సంభాషణలు చేసి నా దానిని చేసుకుంటాను. అహో, సోదరి యథార్థము వచించినది. ఇంతటి రూపలావణ్యాలు ఇదివరలో ఏ వనితలోనూ చూడలేదు. హరహర మహాదేవ శంభో శంకర. ఓ సుందరి, నీవెవరవు? లక్ష్మివా, పార్వతివా, అప్సరసవా, లేక రతీదేవివా? ఓహో, సీతవా? ఓ సీత, నేను ముల్లోకములను జయించిన వాడను, రావణుడను. నీవు నన్ను వివాహమాడినచో ఈ వనవాస క్లేశము వదిలి అమర సుఖములందెదవు. ఓ సుందరి, మానవ మాతుడైన రాముడు పరాక్రమమున నా పాద ధూళికి కూడా సరితూగడు. ఓ సీత, నీ ఎడల సౌమ్యము తగదు. నిన్ను నేను బలవంతంగానైనా ఎత్తుకొని లంకకు చేరెదను. ధన్యవాదములు. గురువుగారు, చిన్నారులు ప్రదర్శించిన నటనలోని భావాన్ని, పౌరాణిక ఔన్నత్యాన్ని గురించి తెలియచేయండి. చిన్నారులు చాలా చక్కనైనటువంటి ఏకపాత్రాభినయ ప్రదర్శనను చేశారు. రావణాసురుడి యొక్క పాత్రలో చాలా చక్కగా నటించారు. రామాయణంలో ప్రతి అణువణువు కూడా కథలో ఎంతో గొప్పదైనటువంటి మాధుర్యం దాగి ఉంటుంది. రావణాసురుడి యొక్క బల పరాక్రమాలేమీ సామాన్యమైనటువంటివి కాదు. కానీ అంతటి బల పరాక్రమములు కలిగినటువంటి ఆ రావణాసురుడు కూడా జీవితంలో పరాభవాన్ని ఎదుర్కొని ఓడిపోయి ప్రాణాలను కోల్పోయాడు అనంటే దీంట్లో ప్రధానమైనటువంటి కారణం పరకాంత యందు తాను వ్యామోహాన్ని ప్రదర్శించడం. కనుక ఇటువంటి కార్యములు ఎప్పుడూ కూడా చేయరాదు. అటువంటి తలంపులు మనస్సులో రవ్వంత కూడా రాకూడదు అనేటువంటి ఒకానొక గొప్ప సందేశము ఈ ఏకపాత్రాభినయంలో ఉన్నది. ఈ ఏకపాత్రాభినయాన్ని చాలా చక్కగా చేసినటువంటి ఆ చిన్నారులకు సదా సర్వదా ఆ రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనసారా కోరుతున్నాం. కార్యక్రమంలో మూడవ అంశం కళావైభవం. సంగీతమైన, నృత్యమైన, చిత్రలేఖనమైన కళాకారుడు దేవునికి సమర్పించే అద్భుత పూజ
కళ ద్వారా భక్తిని వ్యక్తం చేసే ఈ మహత్తర అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నా పేరు సంకీర్తన. నేను భారతీయ విద్యాభవన్లో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు అదితి సుదర్శన్. నేను భారతీయ విద్యాభవన్లో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు పూర్ణశ్రీ. నేను భారతీయ విద్యాభవన్స్లో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు లక్ష్మీ హర్షిత. నేను భారతీయ విద్యాభవన్స్లో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సాయి నిహిత. నేను భారతీయ విద్యాభవన్లో 9వ తరగతి చదువుతున్నాను. మేము పాడబోయే కృతి మధురాంబ జయతి, పరస్ రాగం, మిశ్రచాపు తాళం, ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి. గురువుగారు, కళావైభవం అంశంలో చిన్నారి ప్రదర్శనలో ఆధ్యాత్మిక కోణాన్ని తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఈ రోజున చిన్నారులు చాలా చక్కగా వారి యొక్క గానాన్ని వినిపించారు. ఈ గానం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి క్రియ. ఇది మోక్ష ప్రాపకము కూడా అవుతుంది. అదేవిధంగా మానవ జీవితాలలో ఎన్నో రకాలైనటువంటి క్లేశముల నుండి కూడా ఈ గానము బయటపడవేస్తుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని అంటారు పెద్దలు. అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాణి కూడా మనము మాటల రూపంలో చెబితే అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ గాన రూపంలో చెప్తే చాలా గొప్పగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, ఎంతో మనసుకి ఆహ్లాదాన్ని హాయిని కూడా పొందుతారు. అంత గొప్పది గానం అన్నారు. అంటే కేవలము లౌకికమైనటువంటి ఫలమేనా ఈ గానము ద్వారా అంటే కాదు. లౌకిక ఫలంతో పాటుగా
మోక్ష రూపమైనటువంటి ఫలం కూడా ఈ గానానికి చాలా గొప్పగా ఉన్నది అని మన పెద్దలు అంటారు. అటువంటి గాన విద్య ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. మన ఇండ్లలో కూడా సామాన్యంగా చిన్న బిడ్డల్ని మనం చూస్తూ ఉంటే ఎంతగా అల్లరి చేస్తూ ఉన్నా, లేకపోతే ఏమీ తెలియని స్థితిలో పిల్లలు ఏడుస్తూ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ బిడ్డల యొక్క తల్లియో లేకపోతే బామ్మగారో ఏదో అంత గానము ఆరంభించగానే వారి యొక్క అల్లరిని, వారి యొక్క ఏడుపుని ఇట్టే మానేస్తారు పిల్లలు. కేవలము పిల్లల యొక్క హృదయములనే కాదు, పెద్దల యొక్క హృదయాలను కూడా ప్రశాంతంగా ఉంచగలిగినటువంటి కళ గాన కళ. అటువంటి గాన కళ భగవంతుడి ఎదురుగా చేయగలిగినప్పుడు అది మోక్ష విద్య కూడా అవుతుంది అని చెప్పి మనకు ఎన్నో గొప్పవైనటువంటి గాన శాస్త్రములన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అటువంటి గాన విద్యని ఈ రోజున చిన్నారులు చాలా గొప్పగా ప్రదర్శనం చేశారు. ఇంకా ఈ యొక్క గాన విద్యలో గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని, భగవద్ అనుగ్రహాన్ని ఈ చిన్నారులు చక్కగా పొందాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంస్కృతి సంప్రదాయాలకు మూలం మన దుస్తులు. మన చిన్నారులు తమ వస్త్రధారణ ద్వారా మన పూర్వీకుల గొప్పతనాన్ని, మూలాల్ని గుర్తు చేస్తున్నారు. ఈ అంశంలో ఇప్పుడు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కె పునర్వి రెడ్డి. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు హేమాతిత్ వర్మ. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో చదువుతున్నాను. 7వ తరగతి చదువుతున్నాను. భారతదేశంలో ధైర్య సాహసాలకు, ఉల్లాసానికి, గొప్ప ఆతిథ్యానికి పేరుగాంచిన రాష్ట్రం పంజాబ్. వారి సాంప్రదాయ వస్త్రధారణ కూడా ఆసక్తిని, ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా పంజాబీ మహిళల వస్త్రధారణ గురించి చూస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సల్వార్ కమీజ్ లేదా పంజాబీ సూట్ వారి సాంప్రదాయ దుస్తులు. కమీజ్ ఇది పైభాగంలో ధరించే పొడవైన చొక్కా. దీనికి ఇరువైపులా స్లీవ్స్ ఉంటాయి. సల్వార్ ఇది కమీజ్ కింద ధరించే వదులుగా ఉండే ప్యాంట్ లాంటి వస్త్రం. నడుము వద్ద వెడల్పుగా ఉండి పాదాల వద్ద ముడతలు పడి బిగుతుగా ఉంటుంది. ఈ సల్వార్లోని ప్రత్యేక రకం పాటియాలా సల్వార్. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి ఎక్కువ క్లాత్ వాడుతారు. నడుము చుట్టూ ఎక్కువ ముడతలు ఉంటాయి. దుపట్టా ఈ రెండిటిపై కమీజ్ సల్వార్కు తోడుగా దుపట్టును మెడ చుట్టూ లేదా తలపై కప్పుకుంటారు. పంజాబీ మహిళల శుభకార్యాల్లో, పండుగల్లో పుల్కారీ అనే ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాలు లేదా శాలువాలు ధరిస్తారు. ఈ పుల్కారీలో ఉపయోగించే రంగురంగుల దారాలు పంజాబీ సంస్కృతికి ప్రతీక. పురుషుల వస్త్రధారణ విషయానికి వస్తే వారు కూడా సాంప్రదాయంగా కుర్తా మరియు పైజమా ధరిస్తారు. కానీ సాంప్రదాయంగా ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో కుర్తా మరియు తెహ్మత్ లేదా చాద్రా ధరిస్తారు. ఇది లుంగి లేదా ధోవతి లాంటి వస్త్రం. తలపాగాను పగ్ లేదా పగ్రి అంటారు. సిక్కు సోదరులకు ఇది కేవలం వస్త్రధారణ కాదు, మతపరమైన సంస్కృతిగా గౌరవానికి చిహ్నం. ఒక్కొక్క సిక్కు శాఖ వారు ఒక్కొక్క విధంగా పగ్ను కట్టుకుంటారు. ఈ పంజాబీ సాంప్రదాయ పాదరక్షలను జుత్తి అంటారు. ఇది సాధారణంగా తోలుతో తయారు చేయబడి అందమైన ఎంబ్రాయిడరీతో అలంకరించబడి ఉంటాయి. ఈ విధంగా పంజాబీ సాంప్రదాయ వస్త్రధారణ ఆ ప్రాంతం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక, ఉల్లాసభరితమైన స్ఫూర్తిని రంగుల రూపంలో మనకు పరిచయం చేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారుల వస్త్ర సౌందర్యం, దీని వెనుక ఉన్న విశిష్టతను తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో వస్త్రధారణలో పంజాబ్ రాష్ట్రపు వస్త్రధారణ విశేషాలను చక్కగా చిన్నారులు ఈ రోజున అందరికీ కూడా తెలియజేశారు. పంజాబ్ రాష్ట్రము అనంటే చాలా గొప్పది, పవిత్రమైనటువంటి స్థలం కూడా. ఎందుకు అనంటే ఆ పేరులోనే దాగి ఉన్నది పంచ అప్ అని సంస్కృత భాషలో దాని యొక్క అర్థం. అంటే పంచ అంటే 5, అప్ అంటే నదీ జలాలు అని అర్థం. 5 దివ్యమైనటువంటి నదీ జలాలు కలిసి ఉన్నటువంటి ప్రాంతంగా పంజాబ్ని మనం అందరం కూడా అంటాం. అంటే సంస్కృత భాషలో పంచ అపు తరువాత కాలమానంలో పంజాబ్గా ఈ రోజున పిలువబడుతూ ఉన్నది. అటువంటి 5 పుణ్య నదులతో కూడుకుని ఉన్నటువంటి దివ్య స్థలం.
ఆ పంజాబ్ ప్రాంతపు వస్త్రధారణ విశేషాలను, ఆ ప్రాంత వైశిష్ట్యాలను కూడా చాలా చక్కగా చిన్నారులు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా మన భారతావనిలో ఉండేటువంటి వివిధ ప్రాంతముల యొక్క వైశిష్ట్యాన్ని, అక్కడ ఉండేటువంటి మానవుల యొక్క జీవన విధానాన్ని తెలుసుకోవడానికి చాలా గొప్పదైనటువంటి అవకాశం ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నది. ఈ చిన్నారులు ఇంకా చక్కనైనటువంటి ఎంతో గొప్పవైనటువంటి ప్రదర్శనలతో గొప్ప యశస్సును పొందాలి అని చెప్పి మనసారా కోరుతూ ఉన్నాం. గురువు గారు, ఎప్పటిలాగే చిన్నారులకు మీరిచ్చే ఒక మంచి మాటను తెలియచేయండి. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకంలో మనమంతరం కూడా మానవ జన్మమును ఎత్తి ఉన్నాం. మానవ జన్మము అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి అనంటే, మిగతా ప్రాణులకి పశుపక్ష్యాదులకి ఏదో ఒక విభిన్నత ఈ మానవ జన్మంలో ఉన్నది. ఆ విభిన్నత ఏమిటి? చిన్నారుడు కదా, ఈ బాలముకుందం కార్యక్రమం చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి. మనమందరం కూడా మనుషులుగా జన్మించాం కదా, మిగతా ప్రాణులకు మనకు ఉండేటువంటి భేదం ఏదైనా ఉన్నదా అంటే, మనందరికీ కూడా అనుకుంటాం సామాన్యంగా, మాకేదో 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, మేము నడవగలుగుతున్నాము, పరిగెట్టగలుగుతున్నాము, మాకు ఎప్పుడు ఏం కావాలో మా ప్రాంతీయ భాషలో మాట్లాడి మేము వాటన్నిటినీ కూడా అడిగి తెలుసుకోగలుగుతున్నాము, వాటిని పొందగలుగుతున్నాము, కాబట్టే మేమందరం కూడా మానవులము అని అనుకుంటే మనం సగమే ఆలోచించి సగం ఆలోచనని పరిపూర్ణంగా విడిచిపెట్టేసినట్టు లెక్క. కనుక మనం అందరం కూడా మానవులుగా జన్మించాం కదా. ఏమిటి ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం మానవుడు అనేటువంటి దాంట్లో అంటే, మరొక జన్మము లేకుండా ఇదే చివరి జన్మముగా చేసుకొని భగవంతుడి యొక్క కైంకర్యంలోకి ఏదో ఒక గొప్ప కళని మనం అందరం కూడా ఆశ్రయించి ఒక ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడిపే వారినే మానవులు అని అంటారు. మరి మనం అందరం కూడా మానవులుగా ఉండాలి అనంటే ఖచ్చితముగా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మానవులుగా మనల్ని మనం నిరూపించుకోవాలి అంటే ఒక పరిపూర్ణమైనటువంటి కళని ఏదో ఒక దానిని మనం అందరం కూడా పొంది ఉండాలి. అందుకే పెద్దలందరూ కూడా అంటారు, ఒకసారి మన ప్రాచీన చరిత్రనంతా కూడా చూసుకుంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాటి పేర్లను ఈ రోజున మనం వింటూ ఉన్నాము అనంటే, వారందరి యొక్క పేర్లు ఈనాడు ఎందుకు మనం అందరం కూడా అనుకుంటున్నాము అనంటే, వారు ఏదో ఒక కళని పరిపూర్ణంగా కూడా అధ్యయనం చేసి తరువాత తరాలకి ఆ కళని అందించిన వారుగా ఉన్నారు. కాబట్టి మరి మనం కూడా అంత గొప్పదైనటువంటి స్థానంలో మీరందరూ బాలముకుందం కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి చిన్నారులు మీరందరూ కూడా అటువంటి గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఇప్పుడే ఈ వయసు నుండే గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఏదో ఒక కళలో పరిపూర్ణతని సాధించేటువంటి ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆచరించాలని, ఆ ఆచరణలో గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా మీకు తోడుగా ఉండాలి అని చెప్పి మనసారా కోరుతున్నాం. చూశారు కదండి, ఈనాటి బాలముకుందం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసిందని ఆశిస్తూ మరికొంతమంది ప్రతిభావంతులైన చిన్నారులతో బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh